మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, న్యూస్ స్వాగతం. త్రోవగుంట వద్ద గల మహీంద్రా షోరూంలో నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా మహీంద్రా XUV3 XO కారును ప్రారంభించారు. అనంతరం CEO K యశ్వంత్ మాట్లాడుతూ మంచి ఫిట్నెస్ సౌకర్యాలతో రూపుదిద్దుకున్న XUV3 XO కారు అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. అనుకూలమైన ధరలకు కారు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ K మణిచంద్ర, సేల్స్ మేనేజర్ P శేషుబాబు, B శ్రీకాంత్ రెడ్డి మరియు మహీంద్రా షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. XUV3 XO వెహికల్ని మరి డెలివరీ అంటే ఆల్రెడీ మరి 1 వీక్ బ్యాక్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది త్రూఅవుట్ ఇండియా. ఈరోజు లాంచ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా మరి మన ఒంగోలు అయితే నా చేతుల మీదుగా మరి డెలివరీ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా మంచి టెక్నాలజీతో కూడినటువంటి మరి వెహికల్స్. మహీంద్రా అంటేనే మంచి బ్రాండు. మరి ఫాస్ట్గా మూవ్ అయ్యే వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు మహీంద్రాలోనే 7 లక్షల నుంచి 14 లక్షల వరకు కూడా దీనికి కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు లాంచ్ చేసిన వెహికల్స్ మధ్యతరగతి నుంచి అబోవ్ మధ్యతరగతి వాళ్ళకి మరి చాలా మంచి మోడల్ బండ్లు అవుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే రేట్లు, మరి దాంతోపాటు మంచి ఫీచర్స్, అలాగే మంచి టెక్నాలజీని కూడా ఉపయోగించి మరి అందులోకి మెయిన్గా సెక్యూరిటీ అనే దాని విషయంలో కూడా చాలా చక్కగా ఉన్నది. కాబట్టి సేఫ్టీ ఇవన్నీ కూడా అందులో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కస్టమర్స్ కూడా దాన్ని మనకి ఎవరైతే వాహన ప్రియులు మనకు ఒంగోలు నగరం అంటేనే చాలా ఎస్టాబ్లిష్ అయింది. మన ప్రకాశం జిల్లాలో రోజు కూడా పెరుగుతున్న జనాభాకి అవసరాలకు మించి మరి యొక్క వెహికల్ కూడా ప్రతి ఒక్కరు మరి ఇక్కడ వచ్చి చూసి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ని వాడే విధంగా మీకు అందరు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా మరి వెహికల్స్ కూడా మోడల్స్ కూడా బాగున్నాయి. ఎందుకంటే మేడంకి నేను చాలా స్టూడెంట్ని, శిష్యుడిని, తర్వాత మేడం చేతుల మీదుగా నేను ఇలా వెహికల్ తీసుకోవడం నిజంగా చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు మేడం దగ్గర లెసన్స్ అవన్నీ చెప్పించుకున్న తర్వాత ఇప్పుడు నేను డాక్టర్ అయ్యి తర్వాత మేడంతో వెహికల్ తీసుకోవడం ఇది రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మహేంద్ర టీం GM గారికి, మొత్తం ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ మేనేజర్గా మన మణి గారు రావటం కూడా చాలా డెవలప్ చేశారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తాం. ఈరోజు మొన్న XUV కూడా మాకు 18 నెలల్లో పడుతుంటే మాకు వారు ఒక వారంలో మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఫస్ట్ బండి మాకు ఇవ్వటం ఈరోజు చాలా మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మహేంద్ర షోరూమ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అది బ్రాండెడ్ కంపెనీ. అలాగనే మేము మహేంద్ర షోరూమ్ బళ్ళన్నీ మేము ఒక 6 బళ్ళు దాకా తీసుకున్నాము. మేము ఈరోజు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వెహికల్స్ కింద ఒక 5 వెహికల్స్ మన ఒంగోలు షోరూంలో మనం డెలివరీ చేయడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా ఈ XUV3 XO వెహికల్స్ ఫ్రమ్ 7.49 నుంచి బిగినింగ్ అవుతుంది కాస్ట్ అనేది. సో ఈ వెహికల్స్ ఏంటంటే సేఫ్టీతో పాటు టెక్నాలజీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రైడ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి షోరూంలో, స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా కావాలంటే టెస్ట్ రైడ్ చేసి మనం వెహికల్స్ని మీరు తీసుకోవాల్సిన కోరుకుంటున్నారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై ఉంచి అర్చక స్వాములు కళ్యాణ క్రతువు జరిపించారు. కంకణధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ నారా నాగిరెడ్డి, ఈవో దామా సుబ్బారావు కార్యక్రమాలు పర్యవేక్షించారు.
హరి గోవింద గోకులనందన గోవింద గోవింద వెలి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వెలి శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద హరిరత్న గోవింద గిరిహిత గోవింద కల్పీక శుద్ధ గోవింద గోక్షీర పిత్త గోవింద గోపాల ఘటిత గోవింద కరుణావర్ధిత గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హరి హృదయా వినోద గోవింద మద గజ మద హర గోవింద ప్రేమిక గోవింద ఐనయోసుక గోవింద పాత్ర గోవింద నైత గోవింద సమయ గోవింద హరి గోవింద గోకులందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద గోవింద హరి ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో గల శ్రీ గంగమ్మ తల్లికి నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాన్ని. ఈ గుడిని చూసేటప్పటికి శిథిలావస్థలో ఉంది. అప్పటి నుంచి 2013 నుంచి పునఃప్రతిష్ఠించి అమ్మవారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11 సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము కరెక్ట్గా ప్రతిష్ఠించిన రోజే మేము భోజన కార్యక్రమాలు కానీ అమ్మవారికి అభిషేకం కానీ ఇటువంటివన్నీ చేయడం జరిగిద్ది. ఇది తరపున అన్నదాన కార్యక్రమానికి మా గద్దలగుంటపాలెం మొత్తం కూడా 50 మంది వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు కూడా తీసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ అమ్మవారు సత్యంగల అమ్మవారు, ఎవరు ఏం కోరుకున్నా కూడా. 2013 నుంచి విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పూజలు జరుగుతున్నవి. అందులో భాగంగా ముఖ్యంగా వీరు సంగల్జెట్టి వాళ్ళు, కొల్లా వాళ్ళు, చిట్టెం వాళ్ళు ఈ గుడికి కష్టపడుతూ కార్యక్రమాలు చేస్తూ అన్నదానం చేస్తూ నిరంతరంగా అభివృద్ధి చేస్తున్నారు. వీరందరినీ గద్దలగుంటపాలెందరినీ శుభేచ్ఛంగా కోరాలని కోరుతూ ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూలంగి సేవను జరిపించారు. ఇందులో భాగంగా అమ్మవారిని మల్లెపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆపై అర్చకులు రజిత పుష్పాలతో అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాలక్ష్మ్యై నమః.
महालक्ष्म्यै नमः। ॐ श्री 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 महालक्ष्म्यै नमः। ఈ వార్తలు సమాప్తం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.